విజయశాంతి గారి పేరు తెరపైకి అనూహ్యంగా రావడం అందరూ కూడా కొంత అంటే ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు విజయశాంతి గారు మ్యాక్సిమం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఇన్ని పార్టీలు మారినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో సెటిల్ అయ్యారు. మొన్న ఎలక్షన్స్లో కూడా ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె కూడా కొంత కృషి చేశారు. ట్విట్టర్ ద్వారా కావచ్చు, వేరే రకంగా కావచ్చు. కానీ గెలిచిన తర్వాత పార్టీ గెలిచిన తర్వాత ఆవిడ చాలా రోజులు స్తబ్దుగా ఉండడం, ఎక్కడ కూడా కనిపించకపోవడం అనేది జరిగింది. సో సడన్గా ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వడం, నటరాజన్ గారు రావడం, వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండడం అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్నట్టు అంశం. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుందంటారు? సార్ ఒకటండి, ఆమె 14లో కాంగ్రెస్ పార్టీలు చేరింది. అవును, కేసీఆర్ గారు మెర్జ్ చేస్తానని చేయలే కనుక చేరింది. ఓకే, మీదకి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. 18 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె టికెట్ అడగలేదు. మొత్తం విస్తృత ప్రచారం ఏదైతుందో హెలికాప్టర్ అరేంజ్ చేసి 18లో విస్తృత. నేను కూడా ఏదైతుందో 2 కాన్స్టిట్యున్సీలు, సుల్తానాబాద్ అండ్ చొప్పదండి, అంటే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ, 2 కాన్స్టిట్యున్సీలు నేను ఆమె వెంబడి 2 మీటింగ్లో ఉన్నాను. వచ్చేటప్పుడు అక్కడ ఉన్నాను అరేంజ్మెంట్ కు, మళ్ళీ వచ్చేటప్పుడు హెలికాప్టర్లో కలిసి వచ్చాం విజయశాంతి గారు మేము. అలాగే 19 లోక్సభ ఎన్నికల్లో తిరిగాది. 23లో మళ్ళీ బీజేపీ వెళ్ళారు. బీజేపీ వెళ్ళి ఎన్నికల ముందు ఏదైతుందో హైకమాండ్ ఇన్విటేషన్ మీద, సునీల్ కన్గోర్ గారి రిపోర్ట్ మీద విజయశాంతి రావడం వల్ల కొంత స్టార్ క్యాంపెయినర్ గా యూస్ఫుల్ అవుతుంది, వాయిస్ ఉంటుంది. బీఆర్ఎస్ ను కౌంటర్ చేయడానికి దాంట్లో పనిచేసి వచ్చింది కనుక అది ప్రజలు రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఆమెను పార్టీలో ఇన్వైట్ చేస్తే పార్టీలో కలిశారు. ఎన్నికల్లో 2023లో హెలికాప్టర్ మీద ప్రచారం చేశారు. శ్రీధర్ బాబు గారి మీటింగ్లో నేను అనుకుంటున్నా మోర్ దెన్ 30,000 అని. అట్లా ఈ మన ఆలేరు ఎమ్మెల్యే చాలా కాన్ఫిడెన్స్ తిరిగింది ఆమెకు. క్యాంపెయిన్ ఏదో ఏమిచ్చారో చైర్మన్ గారు. తర్వాత లోక్సభలో ఆమెను ఎవరిని అడగలే, ఎవరు పిలవలే. అవును, ఒకటండి, ఆమె ఒక ఎక్స్-ఎంపీ, ఒక సెలబ్రిటీ, సినిమా రంగంలో ఒక ఫేమస్. ఈరోజు హిందీలో కానీ తమిళ్లో కానీ హిందీలో యాక్ట్ చేసి తమిళ ఆమె డబ్బింగ్ పిక్చర్ సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఆమె మద్రాసులో కూడా జయలలిత గారికి ఏదైతుందో పర్సనల్ మంచి ర్యాపోర్ట్ ఉండే. ఆమె ఎన్నికలు కూడా ఆమె ప్రచారం చేసింది. ఈజ్ ఎ పాపులర్. ఆమె బార్ నక్కనే, వాళ్ళ తల్లి ఏటూరు నాగరమైన బార్ నక్కనే. ఆమె 13, 65, 66 ఆమె డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ బర్త్. నేను అనుకుంటా 35 ప్లస్ ఒక 25, 60 సంవత్సరాలు. 13 సంవత్సరాలకే మన సినీ రంగానికి వచ్చింది. 100 పైన సినిమాలు చేసింది. సూపర్ డూపర్ హిట్. అన్ని బాలకృష్ణ గారు కానీ మోర్ దాన్ 20 సినిమాస్ వాళ్ళిద్దరి కలిపి దాదాపు 30 నుంచి 45 పైన. తో ఆమెను ఇన్వైట్ చేయాలి. నేను కూడా ఎన్నికల సందర్భం, ఎన్నికల కంటే ముందు పోయాను. ఏదో చర్చ జరిగింది, అది వేరే సంగతి. కానీ ఆమె ఎవరు, ఆమె కానీ నాకు ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారు చాలా క్లోజ్, గంటల తరబడి కూర్చుండేవాడిని. సో ఇన్వైట్ చేయలేము. తో ఆమెను ఏ గాంధీ భవన్ లో కానీ జరిగిన కార్యక్రమాలకు కానీ ఇన్విటేషన్ లేదు ఆమెకు. ఆమె చొచ్చుకొని ఎట్లా వస్తుంది? ఆమె ఒక సెలబ్రిటీ కదా, ఆమెలో ఒక కార్యకర్త కాదు కదా. ఎంపీగా చేసింది. తర్వాత ఏతుందో ఒక క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, కన్వీనర్ చేశారు. తర్వాత ఆమెను అడగనప్పుడు ఎందుకు చేసింది? ఇప్పుడు ఎప్పుడైతే 2023 కంటే ముందు చేరినప్పుడు అప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరో మాణిక్ ఎవరో ఉంటారు కదా, వారి పేరు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉండే అతను, మీరు పార్టీకి సాయం చేయండి, ఆఫ్టర్ ఎలక్షన్ రాజ్యసభ కానీ కౌన్సిల్ కానీ ఏదన్నా మీకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. నాకుండే సమాచారం. మీరు కావాలంటే పోయి ఇప్పుడు విజయశాంతి గారు ఇంటర్వ్యూ అడగండి. నేను అనుకుంటున్నా ఇదే మాట చెప్తారు. ఎమ్మెల్యే కాలనీ మీ పక్కకు 2 కిలోమీటర్స్ తీసుకోండి, మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు వచ్చింది 99% ఇస్తుంది. అప్పుడు అధిష్టాన వర్గం ఏదైతుందో ఇస్తాను జరిగింది. ఇంతకాలం ఆమె కాముగా ఉంది. నేనేమి చేయాలనేది ఆమెకుండే వెల్విషర్సా, ఆమెకుండే కొంతమంది మెదక్లో ఎంపీ చేసింది. నిత్యము కొంత కార్యకర్తలు, నాయకులు వచ్చి కలిసిపోతానే ఉంటారు. తో కొందరి సూచనపై ఇది జరిగింది కదా, మాకు కూడా తెలిసింది. హైకమాండ్ పోయి ఇది గుర్తు చేయడం జరిగింది. నాకు ఇది హామీ ఇవ్వడం జరిగింది. ఈ కమింగ్ ఆఫ్ కౌన్సిల్లో నాకు అవకాశం కల్పించండి అన్నది. అవకాశం కల్పించారు. మీనాక్షి గారు 2009లో ఒకటేసారి లోక్సభ సభ్యురాలు, మధ్యప్రదేశ్కి వెళ్ళి. ఈమె కూడా 2009లో అయింది, 14. కనుక అక్కడ ఏదన్నా వాళ్ళిద్దరిది పార్లమెంట్లో లేడీస్ కనుక ఉండే తక్కువ వాళ్ళు, న్యాచురల్ ఏదైతుందో సెలబ్రిటీ సినిమా కనుక పాపులర్ కనుక సంట్లాలనో ఎక్కడో దగ్గర ఏదైతుందో కూర్చున్నప్పుడు ఏదైతుందో మాట ముచ్చట జరిగి ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్ కనుక, ఈమె గతంలో చెప్పిన సంఘటన విన్నప్పుడు ఆమె ఇన్ఛార్జ్ కనుక ఆమె కూడా ఏదైనా రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ వచ్చి ఉంటుంది. కానీ ఒకటి బీసీ లేడీ అయింది, బీసీ అయింది.
హైకమాండ్ ఇచ్చింది. జనరల్గా ఏదైతే ఉంటుందో ఇది అనుకోకుండా వచ్చిందనేది దాంట్లో అనుమానం లేదు. కానీ ఈమె ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగింది. ఈమె సిన్సియర్గా చేసింది. ఎక్కడ కరప్షన్ ఛార్జెస్ లేవు, ఎక్కడ ఏదైతుందో అతిగా ప్రవర్తించలే. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ చెప్పిన కార్యక్రమాలు సిన్సియర్గా చేసి, ఎక్కడ క్యాంపెయిన్ అంటే అక్కడ నేను ఇక్కడికి రాను ఇక్కడైతే అనేది ఏమీ ఎక్కడ గొడవలు చేసుకోలేదు. అటువంటిది ఈరోజు ఏదైతుందో ఆమెకు ఒక బీసీ అనే దాని మీద వచ్చింది. కానీ ఇది సోషల్ మీడియాలో చూసినప్పుడు మీరు అడగడం లేదుగా నేను చెప్తున్నా. ఇక ముఖ్యమంత్రి పని అయిపోయింది, ఆయన మాట నడవలేదు, ఆయన ఎమ్మెల్సీ ఒకటి కాలేదు. అదే కాకపోతే ఇలాంటి ప్రచారాలు జరుగుతాయి. కానీ ఒక్క అద్దంకి దయాకర్ విషయంలోనే రేవంత్ రెడ్డి గారి మాట చెల్లింది తప్పితే విజయశాంతి గారి విషయంలో చెల్లలేదు అనేది కూడా వార్తలు వస్తా ఉన్నాయి. లేదు సార్, అద్దంకి దయాకర్ ఇస్ ద మెరిట్. అతనికి ఏదైతుందో టికెట్ ఇవ్వలేదు. ఈ 10 సంవత్సరాలు 14లో చేరిన వెంటనే టికెట్ ఇచ్చినా ఓడిపోయాడు. తుంగతుర్తి 18 ఓడిపోయాడు. అనుకోకుండా మాదిగ సమీకరణ తక్కువ అవుతుందని సామ్యుల్ గారు అనేది అక్కడ ఉండే నాయకులు, జిల్లా నాయకులు ఏదైతుందో ఇతను 2 సార్లు ఓడిపోయాడు. ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గంలో టచ్ లేడు, ఓన్లీ మీడియా పరంగా చూస్తుండు, పార్టీని డిఫెండ్ చేస్తుండు కనుక అక్కడ వ్యతిరేకత ఉంది అని సామ్యుల్ రావడం వల్ల మాదిగా పాపులేషన్ ఎక్కువ ఉంది, గెలిచే అవకాశం ఉందని అక్కడ జిల్లా నాయకులు ప్రపోజ్ చేయడం వల్ల సామ్యుల్ గారికి వచ్చారు. సామ్యుల్ గారు గెలిచారు. అతను అక్కడ పోలేదు. అతను సపోర్టా అపోజ్ అనేది క్వశ్చన్ లేదు, అతను ఇక్కడనే చూశాడు. అతనికి ఒక రాకున్నా కూడా కార్పొరేషన్ ఇవ్వకున్నా గతంలో ఒక ఎమ్మెల్సీ అని అనుకోకుండా మళ్ళీ మిస్ అయ్యి వెంకట్ గారికి వచ్చేది ఎన్ఎస్యు తో అతను నిబద్ధతతో పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తుంది కనుక ఎక్కడ అసంతృప్తి వెలిపించలేదు కనుక అతను దాంట్లో అన్డిస్ప్యూట్. ప్రతి వాళ్ళు అక్కడ ఉండే వెంకయ్యరెడ్డి గారు లెటర్ ఇచ్చారు, రాజగోపాల్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, జానారెడ్డి గారు చేశాడు. అందరూ ఇది పత్రికా ముఖంగా కనిపిస్తుంది. ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో, నాకు వెంకయ్యరెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చాడు. సో అందరూ ఆమోదంతో అతని. కానీ జనరల్ గా ఉన్న ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ కానీ గతంలో సాంప్రదాయం చూసినప్పుడు